హమ్మయ్య! మన 'బాగి' కన్న కల్లో అయితే సగమన్నా నిజం చేశాడు డైరెక్టర్ అయితే. పూర్తిగా డ్రీమ్ అయ్యుంటే ఆడియన్స్ అప్సెట్ అయ్యేవాళ్ళనమాట. ఇంక అసలేం జరుగుద్దంటే, అమర్ అయితే మనోహరి గురించి అనామికని అడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంక 'బాగి' అయితే అనామిక దగ్గరకొచ్చేసి, "చూసావా అక్క, అసలు నేను ఇంత కోపంగా ఉంటే నా దగ్గరకొచ్చి నాకు సారీ చెప్పకుండా ఆ మనోహర్‌తో మాట్లాడడానికి వెళ్ళాడాయన" అనేసి 'బాగి' అడుగుతూ ఉంటదనమాట. "అయ్యో చెల్లి, నీ దగ్గరికి కూడా వస్తాడులే, ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యుంటేనే కదా మనోహరి దగ్గరికి వెళ్ళారు మాట్లాడడానికి" అనేసి అనామిక అంటూ ఉంటదనమాట. అయినా కానీ అక్క నేను అస్సలు తగ్గనక్క అసల. ఆయన నాకు సారీ చెప్పేదాకా ఆయన మీదైతే యుద్ధం ప్రకటిస్తాను, నేనేంటో చూపిస్తాను అనేసి 'బాగి' అయితే తగ్గేదే లేదనుకుంటూ చిటికెలు వేసుకుంటూ ఇంక మళ్ళీ గార్డెన్‌లోకి వెళ్ళిపోయిద్దనమాట. ఇంక అమర్ అయితే మనోహరి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి మనోహరి, నిన్న నువ్వు బయటికెళ్ళావా? ఎందుకెళ్ళావు?" అనేసి అడుగుతూ ఉంటాడు అమర్. "అవును అమర్, నేను బయటికెళ్ళాను" అనేసి మనోహరి అంటదనమాట. "అయినా 5,00,000 డ్రా చేయడానికే కదా నువ్వు బయటికెళ్ళావు, ఏం చేసావు 5,00,000? ఏం అవసరం ఉంది నీకు?" అనేసి అమర్ అడుగుతూ ఉంటాడు. "అమర్, నేను 5,00,000 అయితే అనాథాశ్రమానికి డొనేట్ చేశాను. నేను అరుంధతి ఇద్దరం కలిసి డొనేట్ చేయాలనుకున్నాము, కానీ ఇప్పుడు అరుంధతి లేదు కదా, అందుకే నేను వెళ్ళి డొనేట్ చేశాను" అనేసి మనోహరి కవర్ చేస్తానమాట. అయినా కానీ ఈ మనోహరి ఇప్పుడప్పుడే అస్సలు దొరకదు. ఎన్ని ఎపిసోడ్లకో లాస్ట్లో దొరికిద్దనమాట. ఇంక అన్ని సీరియళ్ళల్లో చూసిందే కదా విలన్ల సంగతి. ఇంక అయినా మనోహరి, నువ్వు సూసైడ్ పాయింట్ దగ్గర కనిపించావు అనేసి అమర్ అడుగుతూ ఉంటే, అనాథాశ్రమంకి వెళ్ళే దారిలోనే ఆ సూసైడ్ పాయింట్ కూడా ఉంది అమర్. ఇంకక్కడ నేను ఆగి ఇంకా ఆ రోజు గుర్తు తెచ్చుకొని తెగ బాధపడిపోయాను అమర్ అనేసి మనోహరి కవర్ చేస్తానమాట. ఇంక అమర్ అయితే, "ఓకే మనోహరి, నువ్వు చెప్పింది నిజమైతే ఓకే, అబద్ధమని తెలిస్తే నేను ఊరుకోను" అనేసి అమర్ అయితే మనోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నేనేంటి ఈ అమర్కి ఇంతలా దొరికిపోతున్నాను ఈ మధ్య అనేసి మనోహరి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన 'బాగి' అయితే తాపకి వెనక్కి తిరిగి చూడటం, ఈయనేంటి ఇంకా రాలేదు, అయ్యయ్యో నా ముఖానికి సారీ కూడా లేదా అనేసి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అమర్ వచ్చేసి, "ఏంటి 'బాగి', నీ కోపం పోలేదా" అనేసి అడుగుతూ ఉంటాడు. "అసలు మీరు నాతో మాట్లాడకండి, అసలు నేను మీకు అవసరం లేదు కదా, నేను ఎంత రిస్క్ చేశాను, నా ప్రాణం అయితే పణంగా పెట్టాను, ఒక్క సారీ కూడా లేదా, నాకు సారీ కూడా చెప్పాలని లేదా మీకు" అని అడుగుతూ ఉంటుందన్నమాట. "చూడు 'బాగి', ఆ బాబ్జీ గాడిని పట్టుకుంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు ప్రశాంతంగా ఉండడానికే నిన్ను పణంగా పెట్టాల్సి వచ్చింది. అయినా కానీ నిన్ను అలా ఒంటరిగా రప్పించడానికి నేను ఎంత భయపడ్డాను, క్షణం బాధపడుతూనే ఉన్నాను" అనేసి అమర్ అంటాడనమాట. "అయినా కానీ మీరు తప్పు చేశారండి, మీరేం మాట్లాడద్దు, నాకైతే సారీ కూడా చెప్పలేదు, సారీ చెప్పాల్సిందే" అనేసి 'బాగి' అంటదనమాట. "ఏంటి, నేను సారీ చెప్పాలా? అయినా కానీ నేనేం తప్పు చేయలేదే" అనేసి అమర్ అంటాడనమాట. "ఏంటి, ఏం తప్పు చేయలేదంటారా, సారీ కూడా చెప్పరా నాకు" అనేసి 'బాగి' అయితే అమర్ గుడ్డల పైన కొడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే 'బాగి' చేయి పట్టుకొని ఆపేసి దగ్గరికి తీసుకొని, "చూడు 'బాగి', నన్ను అర్థం చేసుకో, ఇదంతా నీ సంతోషం కోసమే చేశాను, ఇప్పుడైతే 'బాగ్జీని' పట్టుకున్నాము, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు" అనేసి అమర్ అయితే, "నీకు ఇప్పుడు సారీనే కదా కావాల్సింది, సారీ 'బాగి' అనేసి అమర్ సారీ చెప్తాడనమాట. ఇంకా మన 'బాగి' సగం కూలైపోయిద్ది అనమాట. ఇంకా కాళ్ళ పట్టీలు తీసి ఇంకా మన 'బాగి' కాళ్ళకు పెట్టేసి 'బాగి' కాళ్ళని ముద్దాడి 'బాగి'కి ఐ లవ్ యూ చెప్పడం, అదంతా మన 'బాగి' కలగనిద్ది అనమాట. అంతా కలగనేసి ఇంకా కాళ్ళ వైపు చూసుకుంటే కాళ్ళకైతే పట్టీలు ఉండవన్నమాట. "ఏంటి, నేను ఇదంతా కలగన్నానా" అనేసి 'బాగి' అనుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడే అమర్ వచ్చేసి కాళ్ళ పట్టీలను అయితే 'బాగి'కి చూపిస్తాడనమాట. ఇంకా 'బాగి' అయితే సంతోషంగా ఆ కాళ్ళ పట్టీలు తీసుకొని అమర్ చేతిలో నుంచి చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మన 'బాగి' కన్న కల్లో అయితే సగం నిజమైందనమాట అమర్ కాళ్ళ పట్టీలు తేవడం. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.